కర్కాటక రాశి వ్యాపార జాతకం 2024 ఏడవ ఇంటికి అధిపతి అయిన శని ఈ సంవత్సరం మొత్తం మీ 8వ ఇంట్లో ఉంటాడు కాబట్టి వ్యాపారాలు చేసే వ్యక్తులు ఈ సంవత్సరం జాగ్రత్తగా పనిచేయాలి. దీని కారణంగా ఒడిదుడుకులు ఉంటాయి. మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు కూడా మీరు తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే డబ్బు నష్టపోయే అవకాశాలు పెరిగే లేదా పనిలో కూరుకుపోయే పరిస్థితులు తలెత్తుతాయి. మే 1వ తేదీ వరకు దశమి ఇంట్లో బృహస్పతి ఉనికి ఉంటుంది. అప్పటి వరకు బృహస్పతి కారణంగా సమయం కొంచెం మెరుగ్గా ఉంటుంది మరియు మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కానీ మే 1 తర్వాత బృహస్పతి 11వ ఇంటికి వెళ్లి 7వ ఇంటిని చూసి 3వ మరియు 5వ గృహాలను చూస్తాడు. దీనితో మీరు వ్యాపారంలో పరిమిత మొత్తంలో రిస్క్ తీసుకుంటారు మరియు దాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. ఈ సంవత్సరం మీరు సమాజంలో ముఖ్యమైన మరియు ప్రసిద్ధి చెందిన వృద్ధుడి మద్దతును పొందవచ్చు. వ్యాపారంలో మీకు మద్దతు ఇవ్వడం ద్వారా మిమ్మల్ని ప్రగతి పథంలోకి తీసుకురావడంలో సహాయపడగలరు. ఫిబ్రవరి 5 నుండి మార్చి 15 వరకు మీ 7వ ఇంట్లో అంగారకుడి సంచారంతో మీరు ఒక పెద్ద ఒప్పందం కూడా చేయవచ్చు. ఇది వ్యాపారంలో మీ పురోగతిని మరియు కీర్తిని మరింతగా అందిస్తుంది. కానీ మార్చి 15 నుండి ఏప్రిల్ 23 వరకు అంగారకుడు 8వ ఇంట్లో శనిని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితులు మీ వ్యాపారానికి ఇబ్బందికరంగా ఉండవచ్చు మరియు మీ వ్యాపార భాగస్వామి కూడా సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ వ్యాపారంలో బయటి వ్యక్తుల సహాయంతో జూన్ 1 నుండి ఆగస్టు 26 వరకు సమయం బాగుంటుంది. అయినప్పటికీ దాని తర్వాత సమస్యలు పెద్దవిగా మారవచ్చు మరియు మీరు క్రమంగా సవాళ్లను అధిగమించాలి. మీ భార్య వ్యాపార భాగస్వామి అయితే మీరు మీ అత్తమామలను వ్యాపారానికి దూరంగా ఉంచాలి, లేకుంటే మీ వ్యాపారంలో ఇబ్బందులు ఉండవచ్చు. మీ పన్నులను సకాలంలో చెల్లించండి, దాని నుండి మీకు నోటీసు వచ్చే అవకాశం ఉంది. నవంబర్ నుండి డిసెంబర్ వరకు వ్యాపారానికి మంచి వృద్ధిని ఇస్తుంది మరియు కొన్ని బాహ్య వనరులు కూడా వ్యాపారానికి బలాన్ని చేకూరుస్తాయి.